అక్కినేని నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీ 'బంగారాజు'. ఈ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చింది. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ చేయగా 'బంగారాజు' మూవీలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటించాడు. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని నాగార్జున గతంలోనే చెప్పాడు. ఈ సినిమాను సిరీస్‌లా తీస్తామని, సీక్వెల్స్ వస్తాయని నాగార్జున చెప్పిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని పట్టాలెక్కించడానికి కింగ్ నాగార్జున రెడీ అయినట్టుగా సమాచారం. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే 'బంగారాజు 2' మూవీ కథను సిద్ధం చేశాడట. ఇక ఈ మూవీలో నాగార్జునతో పాటు అఖిల్ మరొక హీరోగా నటిస్తాడని సమాచారం. 'బంగారాజు'లో నాగ చైతన్య బంగారాజు పాత్ర చేసి మంచి నటనను కనబరిచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అదే బంగారాజు పాత్రను అఖిల్ చేయబోతున్నట్టుగా సమాచారం. అఖిల్‌కి ఇప్పటివరకు ఒక పెద్ద హిట్ పడలేదు. దాంతో 'బంగారాజు' సీక్వెల్‌తో అఖిల్‌కి సూపర్ హిట్ ఖాతాలో వేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ చిత్రంలో అఖిల్ పాత్ర స్ట్రాంగ్‌గా ఉండేలా దర్శకునితో చెప్పి కథను సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇది విజువల్ వండర్‌గా ఉండాలని నాగార్జున చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో డివోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఈ సిరీస్‌లో వచ్చిన 2 సినిమాల్లో శివాలయాన్ని కాపాడే బాధ్యత బంగారాజు కుటుంబానికి ఉంటుంది. అది సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఇప్పుడు 'బంగారాజు 2'లో ఆ శివాలయానికి సంబంధించిన సన్నివేశాలు, యమలోకం సన్నివేశాలు మొత్తం కూడా డివోషనల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నారట. అందుకు బడ్జెట్‌ని కూడా దాదాపుగా 100 కోట్లకు ఫిక్స్ అయినట్టుగా సమాచారం. అలాగే శివాలయంకు సంబంధించిన సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నాగార్జున ప్లాన్ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ చిత్రం అధికారికంగా స్టార్ట్ కాబోతున్నట్టు ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున 'కూలీ' అలాగే 'కుబేర' మూవీస్‌లో నటిస్తున్నాడు. ఈ 2 కూడా ఇతర భాష చిత్రాలే. దాంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా తన కొత్త చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.